వైసీపీ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద ఘటనలో తన కుమారుడి స్థానంలో మరో వ్యక్తిని ఉంచారని అప్పలరాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకునే క్రమంలో అప్పలరాజు ఇంటి వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జీఎంఈ కాలనీలోని సీదిరి ఇంటికి వెళ్లిన పోలీసులు ఇంటి చుట్టూ మోహరించారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే కాసేపటి తర్వాత పోలీసులు సీదిరి అప్పలరాజును అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు తరలించారు. సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ ఈ నెల 10న చేసిన ప్రమాదంలో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. అయితే ఆరవ్ స్థానంలో వేరొకరిని చేర్చేందుకు సీదిరి ప్రయత్నించారు. ఆరవ్ బదులుగా సిద్ధార్థ త్యాడిని నిందితుడిగా చేర్చేందుకు కుట్ర పన్నారు. 2 రోజుల పాటు ఈ వ్యవహారాన్ని కప్పిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో ఆరవ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం అతను రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కుమారుడి స్థానంలో మరో వ్యక్తిని మార్చడం, ఆధారాలు మార్చడంపై సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇవాళ పోలీసులు అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు.